హాయ్ అందరికీ నమస్తే, బాగున్నారా? వెల్కమ్ టు నేను మీ శ్రీధర్ నాయుడు. మేము వచ్చి ఈరోజు మన సండే స్పెషల్ ఏమో పాప చికెన్ బిర్యానీ చేయమంది. ఈరోజు మనం వెజ్ బిర్యానీ చేద్దామని డిసైడ్ అయ్యాం. చికెన్ కర్రీ, దాని కాంబినేషన్ చికెన్ కర్రీ. ఓకే, ఏం వేస్తాం, ఎలాగేద్దాం వేసి చూపిస్తాను. ఒకసారి రండి. సింపుల్గా, ఎంత సింపుల్గా చేస్తానో చేసి చూపిస్తాను రండి. వెజిటబుల్ బిర్యానీ. ఓకే బై, రండి. 3-4 స్పూన్లు వేసుకుందాం. ఓకే, వెంటనే ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఒక 2 స్పూన్లు జీడిపప్పు, కొంచెం జీలకర్ర 1 స్పూను, మంచి టేస్ట్ బాగుంటుంది. ఆల్ గరం మసాలా, ఇదే బిర్యానీ స్పైసెస్ చేసుకుందాం, ఆల్ స్పైసెస్. వెంటనే ఉల్లిపాయ వేసుకుందాం. అంటే సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయని, 1-2 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు. ఉల్లిపాయలు బాగా మగ్గి కలర్ మారిన దాకా చూసుకుందాం, గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేపుకుందాం. ఇప్పుడు మనం వచ్చి టమాటా వేసుకుందాం. ఒక టమాటా పోసుకుందాం, మీడియం సైజ్ టమాటా ఒకటి సరిపోద్ది. టమాటా కొంచెం మగ్గడానికి ఉప్పు వేసుకుందాం కొంచెం. టమాటాలు సాఫ్ట్గా అయిపోయాయండి, చూసారు కదా, టమాటాలు సాఫ్ట్గా అయిపోయాయి. ఓకే, పచ్చిమిర్చి వేసుకుందామండి. ఓకే, కొంచెం కరివేపాకు వేసుకుందామండి, ఒక రెమ్మ. కొంచెం వేగిపోయింది. ఇప్పుడు అన్ని కిలమలు వేగుతుంది. క్యారెట్ వేసుకుందాం, కొంచెం పెద్దగా కొంచెం క్యారెట్, తర్వాత క్యాప్సికమ్ వేసుకుందాం. బీన్స్ కూడా వేసుకుందాం. ఆలు వెజిటేరియన్ లేకుండా వేసుకుంటున్నాం. గ్రీన్ పీస్ బఠానీ కూడా వేసుకుందాం. ఓకే, వెంటనే కొంచెం మిల్ మేకర్ కూడా వేసుకుందాం. అలాగే నానబెట్టుకున్న, ముందు కట్ చేసి నానబెట్టుకున్న బంగాళదుంప కూడా వేసుకుందాం. చూసారు కదా, ఎలా కలుపుకుంటూ ఇట్లా ఆయిల్ వాటర్ శామ్ ఉన్నంత వరకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. వెంటనే పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాం. పుదీనా, కొత్తిమీర, ఈ వెజిటబుల్స్ ఏకం బాగా వేగిపోయినట్టు చూద్దాం. కొన్ని వెజిటబుల్స్ మనకి ఏమేమి కావాలని వేసుకోవచ్చు అండి. వెజిటబుల్ బిర్యానీకి ఏమైపోదు. బాగా ఫ్రై చేసి వాటర్ పోయాక అప్పుడు చూద్దాం. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వెంటనే దంచుకుంది మిక్సీ పెట్టుకున్నాము కొంచెం. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసామంటే ఇది కొంచెం మగ్గిపోద్ది, ఇది అడుగంటేస్తుంది. దానికోసం ఇప్పుడు వేయడం. చూసారు కదా, బాగా ఏగుతున్నాయి అన్నీ. వెజిటబుల్స్ బాగా పట్టినట్టుగా. ఓకే, పచ్చిమిరకాయలు వేసుకున్నాం. అందుకే గరం మసాలా కొంచెం వాసన పోయి పట్టే ముక్కలు పట్టినట్ట కలుపుకుంటూ
కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాం కదండి, ఇది బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందాం. 3 స్పూన్లు పెరుగు వేసుకుందాం. అందుకని మసాలా బాగా పడుద్దని పెరుగు వేసాం. ఇవన్నీ కలిపాం కదండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని మిక్స్ చేసుకుని అన్నీ పట్టినట్టు కలుపుకుంటూ ఇప్పుడు 5 నిమిషాలు మగ్గనిద్దాం. సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వెజిటబుల్ శాఖ మగ్గనిద్దాం. మూత పెట్టుకుందాం. ఓకే, చూద్దామండి. ఓకే, బాగా లాగింది. ఇప్పుడు చూసారు కదా, పెరుగు గిడ్డ బాగా పట్టింది బాగా. ఇప్పుడు మనం ఈ 40 నిమిషాలు నానబెట్టుకుని రైస్ తీసి వేసుకుందాం. రైస్ అండి ఇది. ఓకే, మొత్తం అంతా కలిసినట్టుగా, ఎందుకంటే పచ్చి వాసన పోతే బాగా కలుగుతుంది. ఈ రైస్కి బాగా ఏగితే ముద్ద అవ్వకుండా బాగుంటుంది అన్నమాట. కొంచెం యాగనిద్దాం, తడి వాసన పోయిన దాకా బాగా యాగనిచ్చుకుంటాం. ఎందుకంటే మామూలు రైస్ పెట్టాం, బాస్మతి పెట్టలేదు. అందరం తినొచ్చాను. జాగ్రత్త కలుపుకున్నాం కదా, ఈ రైస్ ఆకుని పక్కన పెట్టి ఉంచుకుంటూ వేడి చేసుకుని నీళ్ళు వేసుకుని వేసుకుందాం. ఇందులో కొలబెట్టాం కదండి. ఇప్పుడు ఎందుకు పెట్టామంటే 3 డొక్కులు పెట్టాం. డొక్కుకి 1.5 చొప్పున వేసుకుందాం నీళ్ళు. అంటే 4.5 డొక్కులు వేసాం నీళ్ళు. ఓకే, ఇది కొలత అండి. ఇప్పుడు మనం ఇది కొంచెం మనం ఉప్పు కారం చూసుకుంటూ ఉప్పు కరెక్ట్ సరిపడిన చూసుకొని కుక్కర్లో పెట్టేద్దాం. అంతా అడుగు పట్టుకొని కలుసుకొని ఇలాంటప్పుడే సరి చేసుకోవాలి ఉప్పునే. ఎందుకంటే మళ్ళీ మనం కుక్కర్లో పెట్టాక రైస్ అయిపోద్ది కదా, బాయిల్ అయిపోయిందో మరి పనికిరాదు. కరెక్ట్గా రైస్కి పడుతుంది ఉప్పు కలిపి. ఇలా తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేద్దాం. మొత్తం చూద్దామండి మన బిర్యానీ ఎంతవరకు వచ్చిందో. బాగా కుదురులాడుతుంది. ఓకే, ఇప్పుడు మనం రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసేద్దాం. ఓకే, ఓకే నెయ్యి వేసాం. ఇలా కలుపుకుంటే ఇప్పుడు షిఫ్ట్ చేసేద్దాం. రైస్ కుక్కర్లో షిఫ్ట్ చేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుని లాగ్లో పెట్టేసాం. ఓకే, ఉడికిపోయి ఆగిపోతుంది. ఓకేనా, బాయ్. ఉడికాక చూసుకుందాం. బాయ్ అండి. ఇలా కలిపేసుకుందాం. లాస్ట్ అలా కలిపేసి టచ్ చేసేద్దాం. ఎందుకంటే అన్నీ రెడీ చేసుకుని కట్ చేసాం కదా, కలిపేసుకుంటూ అన్నీ కలిపి అయిపోతాయి. మళ్ళీ అడుగు పట్టుకుంటా. రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాం కదా, అందుకు పెట్టేసాం కనుక ఇక్కడ ఉడికిన తర్వాత మనం తీయక్కలేదు. ఎందుకంటే దీనికి టైం లేదండి. ఉడికిపోయినట్టు ఆటోమేటిక్ కాబట్టి ఆగిపోద్ది. ఎందుకంటే మనం పొయ్యి మీద అనుకోండి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంచి 10 నిమిషాలు పావుగంట ఉంచి సరిపోద్ది. 8 హై ఫ్లేమ్లో 8 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 7-8 నిమిషాలు ఉంచుకొని సరిపోద్ది. కుక్కర్ కాబట్టి మరి టైము ఆటోమేటిక్. ఓకే అండి, బాయ్. ఓకే, మన బిర్యానీ అయిపోయిందండి, చూసుకుందాం. ఓకే, చూసారు కదా ఎంత బాగా వచ్చిందా. చూద్దాం. చూసారు కదా, ముద్ద లేకుండా బాగా విడిపోయింది. చూసారు కదా. ఓకే, రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాలు మగ్గనిచ్చి హీట్లో తర్వాత ఇంకా లాగేసుకోండి. ఎలా వచ్చిందా? హీట్లో వచ్చిందా?